సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ చిన్నతనంలోనే గుండెపోటుతో మృతి చెందిన ఏబిఎన్ కెమెరామెన్ చిన్న కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్న సంస్మరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కెమెరామెన్ చిన్నాకు గురువారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు ఐజేయు నాయకులు కె కొండప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టాఫ్ కెమెరామెన్గా పనిచేసిన తీరు అభినందనీయమన్నారు. కంపెనీ ఏ నిర్ణయం చెప్పినా ఆ నిర్ణయం ప్రకారం పగలనక రాత్రనక కష్టపడేవారని అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళంలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు కానీ, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కానీ చిన్నా చేసిన పనితీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. 43 రోజుల పాటు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పగలు రాత్రి కవరేజ్ చేశాడని, ఒంటి చేత్తో లైవ్ కవరేజ్ ఇచ్చిన ఘనత కూడా చిన్నాకే దక్కుతుందన్నారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో అతి చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందటం చాలా బాధాకరమన్నారు. పార్టీ కార్యక్రమంలో నిత్యం నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉండే చిన్న తిరిగి రాని లోకాలకు వెళ్లారంటే నమ్మబుద్ధి కావటం లేదన్నారు. కరోనా వ్యాక్సిన్ వల్ల చాలామందికి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైద్యపరంగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమకు ఫోన్ చేసే జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కనుక జర్నలిస్టులు ఆరోగ్యం విషయంలో ఎప్పటికీ అశ్రద్ధ చేయొద్దని సూచించారు. చిన్న మన మధ్య లేరని, ఇక ఎప్పటికీ తీసుకురాలేమని అన్నారు. కుటుంబ సభ్యులు కూడా గుండె ధైర్యంతో జీవించాలని సూచించారు. చెప్పిన ఒక్క పిలుపుతో జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు స్పందించి చిన్న కుటుంబానికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తరపున అందరం కలిసి చిన్న కుటుంబానికి 6 లక్షల మేర ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే 2 పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అధికారులతో మాట్లాడి అక్కడే చేర్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే వారికి ఉండటానికి ఇల్లు కూడా శాంక్షన్ చేయిస్తామని అన్నారు. భార్యకు ఏదో ఒక విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులకు, ఆంధ్రజ్యోతి సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం చిన్న కుటుంబానికి 50,000 రూపాయల నగదు అందజేశారు. మిగిలిన మొత్తాన్ని పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని తెలిపారు. అలాగే ఆంధ్రజ్యోతి జిల్లా సిబ్బంది 1.35 లక్షలు, ఏపీయూడబ్ల్యూజే తరపున 50,000, రాయలసీమ జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ తరపున 5,000, సివిఆర్ ఛానల్ సిబ్బంది తరపున 5,000 చిన్న కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్, కేవీ సుబ్బారెడ్డి, విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తనయుడు కేఈ రుద్రపణి గౌడ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్ బేగం, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ థరూర్ జేమ్స్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, ఐజేయు జాతీయ సమితి సభ్యులు కె నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్వి సుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు ఈఎన్ రాజు, కోశాధికారి అంజీ, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కన్వీనర్ హరికిషన్, ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ, ఎడిషన్ ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ నాయుడు, నంద్యాల బ్యూరో ఇన్ఛార్జ్ గోపాల్, ఏబిఎన్ స్టాఫ్ రిపోర్టర్ సుంకన్న, ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, యాడ్స్ మేనేజర్ గోపాల్, టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ సురేష్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సమితి సభ్యులు మధు, జిల్లా సహాయ కార్యదర్శి శివ, అవినాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, దిశ బ్యూరో నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు రామస్వామి, జిల్లా వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు స్నేహల్, కిరణ్, వీడియో జర్నలిస్టులు సూర్యాబాబు, ఫోటోగ్రాఫర్స్ రఫీ, ఆంధ్రజ్యోతి సిబ్బంది, ఏపీయూడబ్ల్యూజే నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం. చాలా బాధాకరమైనటువంటి రోజు ఇది. పుట్టినటువంటి వాళ్ళు అందరూ ఎప్పుడో చనిపోతారు. కానీ అతి చిన్న వయసులో 30 సంవత్సరాలు 32 సంవత్సరాల్లో
చనిపోవడం అనేది ఊహకు తెలియని విషయం. నేను గమనిస్తున్నా, చిన్న పిల్లలు మన ముందున్నారు, ఏమి జరుగుతుందో తెలియట్లేదు, వాళ్ళకి ఊహ కూడా లేదు. బిస్కెట్ తీసి తింటున్నారు, మనల్ని చూస్తున్నారు, వాళ్ళ నాయన ఫోటో చూస్తున్నారు. అంటే అతి చిన్న వయసులో ఆ పిల్లలు తండ్రిని కోల్పోవడం అనేది ఎవరికి రాని దురదృష్టం. అలాగే కొడుకు ఉండి బాగోగులు చూసుకోవాల్సినటువంటి తల్లిదండ్రులకు దారుణం. అలాగే ఆ భార్య పేదరాలు, ముఖ్యంగా దళితులు, వాళ్ళకి ఏమీ లేదు. ఆ చిన్న తప్ప కుటుంబానికి ఆధారం అనేది ఏమీ లేదు. అటువంటి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి నేను కానీ, సోమశెట్టి గారు కానీ, మా నాగేశ్వరరావు కానీ, మా పార్టీ ముంతాజ్ బేగం కానీ, సుబ్బారెడ్డి గారు మేము మాట్లాడితే, కొండప్ప గారు, తర్వాత మీ లక్ష్మణ గారు, మా సోదరుడు ఇంకొకరు ఆయన పేరు సుగ్గన్న గారు కానీ, లేక మన టీవీ5 మా సురేష్ కానీ, లేక ఏబిఎన్లోని ఇంకొక ఆయన మన నవీన్ కానీ అందరూ వచ్చి అడిగినప్పుడు ఆ పిల్లోడు నాకు కాలువకు నీళ్లు రావని చెప్పి, ఎల్ఎల్సి తుంగభద్రకు నీళ్లు రావని చెప్పి మన ఈటీవీ శ్యామ్ గారికి చెప్తే, అలా ఉన్న వాళ్ళందరూ వస్తా ఉన్నామని చెప్పి ఎక్కడో కర్ణాటక బార్డర్ దగ్గరకు వచ్చారు. వచ్చేటప్పుడే 2-3 గంటలు అయింది మధ్యాహ్నం, భోజనాలకు లేదు. వాళ్ళు ఆ కాలంలో పడతానా, తుంగభద్ర నదిలో ఉంటానని తెలియకుండా కానీ లేదు, ఇట్లయితేనే ఇది కవర్ చేస్తామని చెప్పి ఆ యొక్క అంటే ఉత్సాహం. తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళ కొలీగ్ ఉన్నాడు ఆయన, ఇంకా వాళ్ళందరూ కూడా అంటే ఎక్కడ కవరేజ్, ఎందుకంటే కవరేజ్ చేయాలంటే లోకల్ వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి చెప్తే కూడా కవరేజ్ చేశారు. అది లేదు, మేమే ఇది చేస్తామని చెప్పి ఆ రైతుకు సంబంధించిన విషయం పైన కూడా వచ్చారు. అలాగే లోకేష్ గారి పాదయాత్ర, ఆ గురు రాజేంద్ర ప్రాజెక్టులు కొంచెం ఇదైనా అని చెప్తే ముళ్ళ కంపల్లో ఉంటే ఆయన లోకేష్ గారు కనిపించాలంటే ఆయన కింద దిగి ఎక్కడి నుంచే తీయాలి, అక్కడికి వెళ్ళి తన వృత్తి ధర్మాన్ని ఏ రోజు చేయాలి. అలాగే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఏబిఎన్ వారు మా రిక్వెస్ట్ ఏమంటే, వాళ్ళు చెప్పింది, అయ్యా మీరు ఆర్థిక సహాయం ఏం చేస్తారో మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు, కానీ వాళ్ళకు చదువు కానీ లేక ఆమె జీవనం చేసేదానికి కానీ ఏదన్నా కావాలని చెప్పి అడిగారు. మేము దాదాపు ఇప్పుడు దాకా 5 నుంచి 6 లక్షల మధ్యలో డబ్బులు వచ్చున్నాయి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి మా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఇంకొక మంత్రివర్యులు మన ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చారు. అలాగే టీజీ భర్త గారు 50,000 ఇచ్చారు. అలాగే కేఈ కుటుంబం నుంచి 50,000 ఇచ్చారు శ్యాంబాబు గారు. అలాగే నేను ఒక 50,000 ఇచ్చాను. అలాగే మన చాలా మంది దాతలు అంటే ఇచ్చారు. అలాగే మా సోదరి ఒక 25,000 ఇచ్చింది, గౌరవ చేతమ్మ గారు. ఇట్లా అంటే చాలా మంది మేము చెప్పిన వెంటనే ఎవరు ప్రెజర్ చేయకపోతే అంటే ఇచ్చారు. ఫస్ట్ మా ట్రస్ట్ అంటే టూరిజం బోర్డు మెంబరు ముంతాజ్ బేగం, అన్న నీతో మాట్లాడాలని నేను అని, ఏం మాట చెప్పు మాట చెప్పి 10,000 రూపాయలు ఇచ్చిందా. ఎందుకమ్మా నువ్వు లేదమ్మా, నాకు చిన్న అంటే చాలా కష్టపడేవాడు, ఆ పిల్లడు చనిపోతే నేను జీర్ణించుకోలేకపోతున్నట్టు అందరికంటే మొట్టమొదటిసారి ఇచ్చింది అమ్మాయి. తర్వాత మా నాగేశ్వరరావు అయితేనేమి, వీళ్ళందరూ కూడా, సోమశెట్టి గారు అయితే మొత్తం అందరికీ ఫోన్లు చేసి, సోమశెట్టి గారు తన కుటుంబ సభ్యుడు చనిపోయినట్టు ఫీల్ అయిపోయి, ఎందుకంటే సోమశెట్టి గారికి నాకు ఒక అంటే మేము చిన్నగా ఒక పల్లెటూరు వాతావరణంలో వచ్చినాం. ఒక మాకు బాగా క్లోజ్ ఏంటంటే తమ్ముడు సోదరుడిని మాకు రైట్ అని చెప్పి మమ్మల్ని సంబోధించినా కూడా ఎంతో స్వీకరించి మమ్మల్ని కూడా అట్లనే వాళ్ళని ట్రీట్ చేసి చేశారు. కాబట్టి ఒక కుటుంబ సభ్యుడైనటువంటి బాధ ఈరోజు మాకు చాలా కష్టపడ్డాడు, పనిచేశాడు. చంద్రబాబు నాయుడు వచ్చినా ఎవరు వచ్చినా ఇమ్మీడియట్గా కొందరికి పని, ఎన్ని కష్టాలు పని ఉన్నా ఆ పని అనేది ఆయన యొక్క బాధ్యత అని చెప్పేసి ఆయన పని చేస్తున్న వ్యక్తి అతను. మరి ఆ వ్యక్తికి తెలుగుదేశం పార్టీ తరఫున తిక్కారెడ్డి మేమందరం మాట్లాడుకొని ఖచ్చితంగా ఆ సంసారం న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో మా చేతనంత వరకు తిక్కారెడ్డి గారు ప్రకటిస్తారు. అది తప్పకుండా మన కుటుంబాల్లో కూడా బాధ్యత మా అందరి మీద ఉంది. రాష్ట్ర పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు కూడా
అందరి తరఫున ఎమ్మెల్యేలు అందరితో 14 ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడి మేము అందరం కూర్చొని ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే విధంగా అందరికీ వాళ్ళు సపోర్ట్ చేస్తానికి కోరుకుంటాము. వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు అన్యాయం జరగకుండా మేము తప్పకుండా సాయం చేస్తే చంద్రబాబు దృష్టికి తీసుకుపోతాము. కేఎస్ లోపల ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒత్తిడితో కూడుకున్న జీవితం కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇవన్నీ కారణం ఉండొచ్చు. అయితే అలాంటి యాక్టివ్గా, ఎందుకంటే హైట్ వెయిట్ మంచి ఆరోగ్యంగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలా సడన్గా జరగడం అనేది బాధాకరం. యూనియన్ తరఫున ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూహెచ్ఏ తరఫున జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు లాస్ట్ రోజు ఆదివారం 7 గంటలకు ఫోన్ చేసి అన్న సండే కదా నేను ఇంటికి వెళ్తాను అంటే సరే వెళ్ళు బాబు అన్నాను. వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఏదో సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. రాత్రి ఎక్కడే పోలీస్ స్టేషన్లో ఉండి వాళ్ళతో మాట్లాడి అతని ఇంటికి పంపించి ఇతని ఇంటికి పోయినాడు. తీరా వాళ్ళ ఫ్రెండ్ ఉదయం ఫోన్ చేశాడు, పోలీసులు నా బండి తీసుకుపోయినారు, వచ్చి విడిపోయిందంటే అప్పటికే చనిపోయినాడు అని చెప్తే ఆ పిల్లలు గుండెలు బాగున్నాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ నేను ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త చూసుకోవడం కూడా చాలా నాకేమన్నా హ్యాపీగా ఉన్నాను అనేవాడు. తెలుగు భాషలోని మాధుర్యం గొప్పతనం మరే భాషలో కనిపించదని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా ఘంటసాల గాన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ ఘంటసాల గాన కళా సంస్కృతి ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. తెలుగు భాషను విన్నా మాట్లాడినా శరీరం పులకించిపోతుందని ఆయన తెలిపారు. చిన్న వయసులోనే నేర్చుకున్న తెలుగు భాష విలువ ఎంతో గొప్పదని, అందులో జ్ఞాపక శక్తి, నేర్చుకునే శక్తి ఎంతో ఇమిడి ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మాతృభాషను విస్మరించరాదని, దాని తరువాతే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని ఆయన తెలియజేశారు. మాతృభాష అయిన తెలుగు భాషను కాపాడాలని తెలుగు భాష అభిమానులు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని వివరించారు. 1952లో ఈస్ట్ పాకిస్తాన్లో 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఈ నేపథ్యాన్ని వివరిస్తూ అప్పట్లో బెంగాల్ను మాతృభాష చేయాలని కోరటంతో ఉర్దూను మాతృభాషగా చేసే ప్రయత్నం చేశారని, దానిని అడ్డుకునే క్రమంలో 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలుగు వారందరినీ ఒక్కచోట చేర్చి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారని, అలాంటి మహనీయుల త్యాగాలు వృధా కాకూడదని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగులో మాట్లాడటం చాలామందికి కష్టంగా మారుతోందని, కానీ తెలుగు భాష ప్రాధాన్యతను ఎవరూ విస్మరించరాదని కోరారు. తెలుగు భాషలో కుటుంబ బంధాలు, నాగరికత, మన సంస్కృతి, సాంప్రదాయాలు ఇమిడి ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో తెలుగువారు ఆయా రంగాల్లో రాణించి తెలుగు జాతి గొప్పతనాన్ని చాటుతున్నారని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశంలో వెళ్ళినా విమానాశ్రయాల్లో 4 తెలుగువారు కలిసిన ప్రతి చోట తెలుగు మాట్లాడుతుంటే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిదని ఆయన వివరించారు. పుట్టిన తన బిడ్డలను తల్లిపాలు ఇచ్చి పెంచడం ఎంత గొప్ప విషయమో, పుట్టిన తర్వాత తెలుగు భాషను నేర్చుకుని దానిని కొనసాగించడం అంతే గొప్ప విషయంగా ప్రతి ఒక్కరూ భావించి తెలుగు భాషను గౌరవించాలని ఆయన సూచించారు. వీలైనంత వరకు ప్రతి ఒక్క తెలుగువాడు తెలుగులోనే మాట్లాడాలని, సందర్భాన్ని బట్టి ఆయా భాషల్లో మాట్లాడటం చేయాలని తెలిపారు. మాతృభాష పరిరక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి తన సహకారం అందిస్తానని సూచించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల గాన కళా సమితి ప్రతినిధులు డాక్టర్ డబ్ల్యూ సీతారాం, చంద్రశేఖర్ కల్కురా, వాసుదేవరావు, ఎలమర్తి రమణయ్య, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మాతృభాష దినోత్సవము సందర్భంగా మన కర్నూలులో తెలుగు తల్లి సర్కిల్లో మన తెలుగు తల్లిని గౌరవించుకోవడము, తెలుగు తల్లికి పూలమాలలు సమర్పించడము, అది కూడా
ఘంటసాల పద్మశ్రీ ఘంటసాల గారి ఈ గాన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం అనేది, ఈ పండుగ జరుపుకోవడం అనేది ఎంతో గర్వించాల్సిన విషయము. ఎందుకంటే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు. మాతృభాషను గౌరవించలేని వాడు ఈ ప్రపంచంలో దేనికి పనికిరాడు. మాతృభాష అనేది చిన్న వయసులో చదువుకున్నప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే తొందరగా నేర్చుకోవడము, జ్ఞాపక శక్తిలో ఉంచుకోవడము, అంటే లర్నింగ్ స్కిల్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నేర్చుకునే శక్తి, జ్ఞాపక శక్తి, తర్వాత ఏకాగ్రత, ఇలాంటివన్నీ ఫౌండేషన్, అంటే ఒక పునాది ఈ తెలుగు భాషలో, మాతృభాషలో పడ్డాక వాడు ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయినా, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. బట్ ఈ భాషను ప్రిజర్వ్ చేసుకోవడము, కన్జర్వ్ చేసుకోవడం అంటే మన తెలుగును మనం కాపాడుకోవాలి. చాలామంది ఈ తెలుగును మనం కాపాడుకోవాలని ఈ మధ్యనే చాలా ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు. మన కల్పురా సారు, డబ్ల్యూ సీతారాం సారు, మరియు మన రమణయ్య సారు, ఇంకా చాలామంది రాఘవేంద్ర మా బావుని, ఎంతోమంది వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాల్లో ముందుండి చేయడం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయము. సో వాళ్ళ సంస్కృతి కీర్తి తెచ్చారు. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్తుపతి ప్రసన్నశ్రీ అనే ఒక మాతృమూర్తిని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించింది. ఆమె ఒక గిరిజన మహిళ. అలాగే గిరిజన భాషలలో ఆమె ప్రావీణ్యత అంతర్జాతీయ స్థాయిలో గొప్పది. మన ఏజెన్సీ ఏరియా అంటారు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో ఆమె వాళ్ళ భాషలు, గిరిజనుల భాషల పైన విశేషమైన కృషి చేస్తుంది ఒక మాతృమూర్తి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీపీఎస్పీ పరీక్షల రోస్టర్ పాయింట్లను సరిచేసి నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఏపీపీఎస్పీ అభ్యర్థుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు తమ డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ వారు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ అభ్యర్థుల సంఘం నాయకులు రమేష్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘకాలం తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. అయితే నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్లు సరిగ్గా లేకపోవటం వల్ల దాదాపు 1000 పోస్టులు తక్కువ పడే అవకాశం ఉందని వివరించారు. దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దాదాపు 92,000 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును నిర్దేశించుకునేందుకు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. గత 6 సంవత్సరాలుగా దీనికోసం వేచి చూశామని, అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు పోస్టర్ పాయింట్లు సరిగ్గా లేకపోవటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి వాటిని సరిచేసి పరీక్షలు నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు. నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేస్తాము. దీనికి గైడ్ లైన్స్ ఆల్రెడీ జార్ఖండ్ కోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ రోస్టర్ పాయింట్ల మీద క్లియర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. అయినా కూడా గవర్నమెంట్ ఎందుకు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎగ్జామ్ ఎలాగైనా కండక్ట్ చేయండి, కానీ మీరు రోస్టర్ పాయింట్ ఇన్ని రోజులు ఆగిన వల్ల మాకు ఒక 20 days ఆగడానికి ఇబ్బంది ఏం లేదు సార్. వీళ్ళంతా ఎగ్జామ్ రాసే వాళ్ళే. 20 days తర్వాత రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయమనండి. ఇప్పటికిప్పుడు కండక్ట్ చేస్తే ఎవరికి సరే ఉపయోగం? ఈ ఎగ్జాము మొత్తం నోటిఫికేషన్ 1000 పోస్టులు క్యాన్సిల్ అయిపోతాయి సార్. ఎంతోమంది జీవితాలు ఇది లేక వచ్చింది సార్. మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఒకటే, మేము ఎగ్జామ్కు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఇన్ని రోజులు ఆగిన వల్ల ఒక 20 రోజులు ఆగడానికి మాకేం అభ్యంతరం ఏం లేదు సార్. రోస్టర్ పాయింట్లు క్లియర్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్. ఇదే మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది సార్. అంతటా ప్రచారం జరుగుతున్నట్లుగా గెలీస్ బాలీస్ సిండ్రోమ్ అంత తీవ్రమైనది కాదని, దానికి సరైన చికిత్స అందుబాటులో ఉందని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గత సంవత్సర కాలంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇందుకు సంబంధించి 50 కేసులు నమోదు కాగా కేవలం ఒక మరణం మాత్రమే సంభవించిందని చెప్పారు. గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అని ఈ మధ్య మనకు ముఖ్యంగా ఏమంటే గుంటూరులో కొన్ని మామూలుగా వచ్చే కేసులు కొన్ని ఎక్కువ కేసులు నమోదు కావడం వల్ల మనకు గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది కొంచెం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఈ 2-3 వారాల్లో గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది
కామన్ జబ్బు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉండే జబ్బు ఇది. నేను 1985లో గుంటూరు మెడికల్ చదివినప్పుడు నాకు క్లినికల్ పోస్టింగ్స్లో ఉన్నప్పుడు న్యూరాలజీ వార్డులో 2 కేసులు ఉన్నాయి. అప్పట్లోనే మాకు మా న్యూరాలజీ ప్రొఫెసర్ గారు అప్పుడు చెప్పినారు. అప్పుడు మేము ఫస్ట్ తెలుసుకున్నాం గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అంటే. ప్రతి సంవత్సరము సర్వసాధారణంగా ఎక్కువ మోతాదులో తక్కువ మోతాదులోనే వస్తుంటాయి మన దగ్గరికి. ఇప్పుడు మన కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గత సంవత్సరంలో అంటే దాదాపు 24th జనవరి నుంచి ఇప్పుడు ఈ 25th జనవరి వరకు 58 కేసులు నమోదైనాయి. దాంట్లో అన్ని ట్రీట్మెంట్ చేసిన ఒకే ఒక పేషెంట్ డెత్ అయింది. సో అంత తీవ్రమైన జబ్బు కాదు, సామాన్యమైన జబ్బే. ప్రజలు దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. కల్లూరులోని కృష్ణారెడ్డి నగర్లో పొంది నివాసం ఉంటున్న తమ స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీకి చెందిన లక్ష్మీదేవి, పుల్లమ్మ, ఊరుకుందమ్మ అధికారులను కోరారు. ఈ సందర్భంగా బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. కల్లూరులోని కృష్ణారెడ్డి నగర్కు చెందిన పుల్లమ్మ, లక్ష్మీదేవి, ఉరుకుందమ్మ తదితర మహిళలు మీడియాతో మాట్లాడుతూ తాము కల్లూరులోని కృష్ణారెడ్డి నగర్లో ఖాళీ స్థలంలో గత 20 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని వివరించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు విచారణ జరిపించి తమకు 2020వ సంవత్సరంలో స్థలాలకు సంబంధించి ఇంటి పట్టాలు మంజూరు చేశారని వివరించారు. అయితే ఈ ప్రాంతానికి చెందిన 2 నాయకులు తమను బెదిరించి తమ స్థలాలను వారికి అప్పజెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. వారు దౌర్జన్యంగా తమ స్థలాలను ఖాళీ చేయించారని, దీనిపై అధికారులు విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకుడు గోపి మాదిగా మీడియాకు విజ్ఞప్తి చేశారు. అప్పటి కలెక్టర్ తానకిషోర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడున్న కలెక్టర్ వరకు వీళ్ళు అర్జీలు ఇచ్చుకుంటూ వచ్చి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే అప్పుడున్నటువంటి తహసీల్దార్ రమేష్ బాబు గారు 2020లో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. అది కూడా 0.50 మంచికి అర్ధ సెంటు చొప్పున వీళ్ళు జీవనం కొనసాగిస్తూ ఒక ఆమె పాచి పని చేసుకుంటూ ఒక 2 ఇళ్లలో బట్టలుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని చెప్పేసి వాళ్ళ జీవన శైలిని చూసి అతన్ని స్వయంగా వచ్చి 2-3 దఫాలు ఎంక్వైరీ చేసి వీళ్ళ దీనస్థితిని చూసి పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఇంటి పక్కన వెంకటేశ్వరుడు అనే అతను ఈ మురళీధర్ రెడ్డిని పురమాయించి వీళ్ళకి ఇచ్చిన పట్టాలను 2023లో లోకాయుక్తకి వెళ్ళి రద్దుపరచడం జరిగింది. అయితే రద్దుపరిచిన మరుసటి రోజే నిరుపేదల తరఫున మేము నిలబడి హైకోర్టుకి వెళ్ళి ఆ స్టే తెచ్చుకొని నిలుపుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ పట్టాలు ఆన్లోనే ఉన్నాయి. అయితే జేఎఫ్ఎంసీ మెజిస్ట్రేట్ కోర్టుకు పోయి మాకైతే ఎవరైతే అధికారి సాయం చేసినారో వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఒత్తిడి తేవడం జరిగింది. మేము ఇలా ఉన్నాము, మేము బీద పరిస్థితుల్లో బతుకుతున్నాము, బాడీలు పెట్టుకొని మేము బతకలేము అని చెప్పి ఆ సార్కు కాళ్ళ ఎల్లబడి మేము తెచ్చుకున్నాము. ఆయన ఇచ్చిన తర్వాత టార్చర్ ఎక్కువైంది. మాకు మమ్మల్ని కొడతారో చంపేస్తారో మాకు తెలియదు. ఇది మా ఆయనకి ఎలా తెలిసిందో ఏమో తెలియదు. వేరే తరఫు నుండి ఎట్లా తెలుసుకున్నాడో ఏమో మాకైతే అర్థం కాలేదు. మేమైతే చూపించలేదు, కానీ ఆయన తెలుసుకొని మురళీధర్ రెడ్డి అనేది ఆయన ఎక్కువ టార్చర్ అయిపోయింది. మాకు రాత్రులు మాది మాత్రం మా స్థలం మాకు కావాలి. మేము ఎక్కడ పోయి బతకలేము. మేము వేరే సాట పోయి ఉండాలంటే దూరవారం బతకాలంటే మాకు ఎక్కలేదు. మేమైతే ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇళ్ళల్లో పని చేసుకుంటాం, బతుకుతాం. ఏపీ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కేబుల్ ఆపరేటర్లమైన తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఏపీ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్ల సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్లు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన ఏపీ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ సిగ్నల్స్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వల్ల తాము వినియోగదారుల నుండి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. తమ నెట్వర్క్కు సంబంధించి సిగ్నల్స్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఫలితంగా వినియోగదారులు తమపై దాడులు చేయటం మినహా అన్ని విధాల ఇబ్బందులు పెడుతున్నారని వివరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించామని, అయితే ఏపీ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ అధికారులు దీనిపై సరిగ్గా దృష్టి సారించడం లేదు
లేదని, తమ సమస్యలను అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సిగ్నల్ వ్యవస్థను పటిష్టపరచాలని వారు విజ్ఞప్తి చేశారు. మాకు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలోనే మాకు ఇంకా సమస్యలు ఎక్కిపోయినాయి. మా ప్రభుత్వము మేము కాపాడిన తర్వాత కూడా లాస్ట్కి ఎట్టిపోయిందంటే ఏమైనా ఉదయం పొద్దున పోతుంది నెట్వర్క్, సాయంత్రమో లేకపోతే మధ్యాహ్నమో లేకపోతే రాత్రి వచ్చేటట్టుంది. ఇక్కడ కర్నూలు ఉన్న ఏపీ ఫైబర్ అధికారులకు ఏమి అంటే స్టేటింగ్ సమస్య అంటారు. అంటే ముఖ్యంగా మన రాయలసీమ జోన్ కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూర్ ఈ 4 జిల్లాలో ఎక్కువ పోతుంది. ఉదయం పోతుంది, సాయంత్రమో రాత్రి వచ్చేటట్టుంది. మాకైతే లైన్లో మేమంతా ఆపరేటర్లు మన లైన్లో మాకు కస్టమర్లు పిచ్చే బూతులు తిరుగుతున్నారు. తనేదో కూడా తక్కువ ఉంది. కాబట్టి దీని గురించి పరిష్కరించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాము. ముఖ్యంగా ఈ ఏపీ ఫైబర్ నెట్ అనేది అది తక్కువ చౌక ధరకు నెట్, కేబుల్, ఫోన్ వస్తుంది. ఇది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మనసపుత్రిక. అట్లాంటి దాని మీదనే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేకపోతుందో మరి చంద్రబాబు నాయుడు గారు కొంచెం పట్టించుకొని దయవుంది మా ఆపరేషన్ కాపాడాలని. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న దిగువ మధ్య తరగతి, పల్లెల్లో ఉన్న విద్యార్థులకు అందరికీ చాలా ఉపయోగం ఉన్నా. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.